హాయ్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. హాయ్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. ఇది మీరు చూస్తున్నారు కదా, ఈ డిస్ట్రిబ్యూషన్ అన్నది రాజమండ్రి మార్కండేయ స్వామి గుడి ఎదురుకుండా జరిగింది శివరాత్రి రోజున. దీన్ని మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ డివిఎస్ అంకుల్ అని అంకుల్ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. ఈ రోజున భక్తులందరికీ కూడా పులిహార ప్రసాదం, కేసరి, పూరి, మజ్జిగ, వాటర్, అలాగే పాలు, బిస్కెట్లు అన్నీ పంచుతూ ఉంటారు. మా డాడీ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళకి తోచింది పంచి పెడుతూ ఉంటారు. మారడీస్ వస్తారు ఎవ్రీ ఇయర్. వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు మారడీస్ పూరి ప్రసాదం పంచుతూ ఉంటారు. కేసరి అన్నమాట, స్వీట్ కేసరి. అలా ఎవరికి తోచింది వాళ్ళు ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఓన్గా. లాస్ట్ ఇయర్ నేను కూడా మజ్జిగ పంచాను. ఈ ఇయర్ బెంగళూరులో ఉండడం వలన నాకు సర్వీస్ చేయడం అవ్వలేదు. ఇదంతా కూడా కోఆర్డినేషన్ మా డాడీ చూస్తారండి. అమౌంట్ కలెక్షన్ చేసుకుని వచ్చి వాళ్ళకి పాలు బిస్కెట్లు బెస్ట్ క్వాలిటీకి తీసుకువచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఎవ్రీ ఇయర్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ సేమ్ ప్లేస్లోనే చేస్తూ ఉంటారు. కరోనా టైంలో ఒక 2 years ఆగిందేమో అంతే. తర్వాత నుంచి కూడా కంటిన్యూషన్ జరుగుతూ ఉన్నది. ఈ రెడ్ స్పెక్స్ బ్లాక్ ఉన్నాయి కదా, అది మా ఫాదర్ అన్నమాట. ఆ బ్లాక్ స్పెక్స్ మా అంకుల్ గారు. అలాగే వాళ్ళ అబ్బాయి పక్కన ఆరెంజ్ టీషర్ట్. ఇది ఇలాగే ఇప్పటి వరకు అయితే ఎప్పుడూ కూడా ఆగకుండా నిర్విఘ్నంగా జరిగింది. ఎంతమంది వస్తే అంతమందికి ఉంటుంది. 12 o'clock to 1 o'clock దాకా అలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ టైం మళ్ళీ ఇయర్ నాకు పార్టిసిపేషన్కి అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయాలి. ఈసారి బెంగళూరులో ఉండిపోయి నేను వెళ్ళడానికి అవ్వలేదు. సో నెక్స్ట్ ఇయర్ అయినా ఆ శివయ్య దయ వల్ల నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. ఈయన మా డాడీ అన్నమాట. ఇది ఇలాగే ఇంకా చాలా ఏళ్ళు చేస్తూ ఉండాలని, వాళ్ళ ఇంకా డిస్ట్రిబ్యూషన్స్ అవి ఇంకా ఫ్రెండ్స్ అవి యాడ్ అయ్యి మంచిగా జరగాలని కోరుకుంటున్నాము.